వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాంబశివరి వ్లాగింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పెద్దమ్మ అయితే ఈరోజు సొరకాయ పచ్చడి చేయబోతుంది గైస్. మీరు చూడండి మా పెద్దమ్మ ప్రాసెస్ చేస్తుంది గైస్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాంబశివరి వ్లాగింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే ఈరోజు టమాటా చారు వండబోతున్నా. మీరైతే ఆ ఇంగ్రీడియంట్స్ చూసి మీరు కూడా వండుకోండి. ఇంకా ఈరోజు వచ్చేసి డైలీ వ్లాగింగ్ డే 5. ఇప్పుడు హే గైస్, ఇప్పుడు మనకు వచ్చేసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చెప్తా. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు, కరివేపాకు, ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి. మసాలాస్ లో నేను కొన్ని చెప్తాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇవి స్పైసెస్ అయితే మీకు కావాలి. 1 టీ స్పూన్ ఆయిల్ అయితే మీకు కావాలి గైస్. ఈ మీకు ఏమేమి చెప్పినా అవన్నీ వేసుకోవాలి గైస్. అవన్నీ వేసుకొని ఒక 2 to 3 minutes కలుపుకోవాలి గైస్. పసుపు అయితే మీకు కావాలి గైస్. 1 టీ స్పూన్ సాల్ట్ అయితే కావాలి గైస్ మీకు. ఇదంతా ఇప్పుడు ఒక 2 to 3 minutes మిక్స్ చేసుకోవాలి గైస్. మళ్ళీ 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి గైస్. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 2 ఉడకనియాలి. ఒకసారి అయితే ఇప్పుడు మనం ఇది ఉడకబెట్టుకుంటున్నాం గైస్. ఇంకో సైడ్ అయితే అన్నం ప్రిపేర్ అవుతుంది గైస్. మనం ఎంతసేపు అది ఉడకబెట్టుకునేది కొంచెం చల్లగా అయ్యేదాకా చూసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి గైస్. మనం ఇంతసేపు మీకు చూపించినది అదంతా మిక్సీలోకి తీసుకొని మనం ఒక 1 టైం గ్రైండ్ చేసుకోవాలి గైస్. అది పేస్ట్ లెక్క అయ్యాక ఒకసారి వాటర్ పట్టుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా మీకు చూపించేటట్టు అది గ్రైండ్ చేసుకోవాలి గైస్. అది లాస్ట్కి వచ్చేసి ఇలా అవుతుంది గైస్. మళ్ళీ ఒకసారి వాటర్ పట్టుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గైస్. అది వచ్చేసి పేస్ట్ లెక్క అయ్యాక కొన్ని వాటర్ అయితే పట్టుకోవాలి గైస్. కొన్ని వాటర్ పట్టుకొని కొద్దిసేపు ఇలా మిక్స్ చేసుకోవాలి గైస్. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి గైస్. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేయాలి గైస్. రుచికి తగ్గేటట్టు మనం సాల్ట్ అయితే తీసుకోవాలి గైస్. నేను చెప్పినట్టు కాదు, రుచికి తగ్గట్టు. మీరైతే ఒకసారి ఇలా చేశాక టేస్ట్ చూడండి గైస్. ఇంతసేపు మీకు చూపించినది అదంతా మిక్సీలోకి తీసుకొని మనం ఒక 1 టైం గ్రైండ్ చేసుకోవాలి గైస్. అది పేస్ట్ లెక్క అయ్యాక ఒకసారి వాటర్ పట్టుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా మీకు చూపించేటట్టు అది గ్రైండ్ చేసుకోవాలి గైస్. అది లాస్ట్కి వచ్చేసి ఇలా అవుతుంది గైస్. మళ్ళీ ఒకసారి వాటర్ పట్టుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గైస్. అది వచ్చేసి పేస్ట్ లెక్క అయ్యాక కొన్ని వాటర్ అయితే పట్టుకోవాలి గైస్. కొన్ని వాటర్ పట్టుకొని కొద్దిసేపు ఇలా మిక్స్ చేసుకోవాలి గైస్. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి గైస్. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేయాలి గైస్. రుచికి తగ్గేటట్టు మనం సాల్ట్ అయితే తీసుకోవాలి గైస్. నేను చెప్పినట్టు కాదు, రుచికి తగ్గట్టు. మీరైతే ఒకసారి ఇలా చేశాక టేస్ట్ చూడండి గైస్. స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి గైస్. మీకు ఇందాక స్పైసెస్ అని చెప్పిన కదా గైస్. ఇప్పుడు తాలింపుకి ఎండుమిర్చి వేసుకోవాలి గైస్. ఇంకా అవి జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి గైస్. అవి చిల్తాయి గైస్, హ్యాండ్ డిస్టెన్స్ దూరం ఉండాలి. ఇంకా ఎల్లిపాయలు వేయాలి గైస్. కరివేపాకు కూడా వేసేయాలి గైస్. అవి చిల్తాయి గైస్, దూరం ఉండాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి గైస్. ఇంగువ గైస్. కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి గైస్. పసుపు వేసుకొని ఒక 2 to 4 seconds కలుపుకొని అది ఇప్పుడు మనం పట్టుకున్నదంతా మనం ఆ చారులో వేసుకొని మళ్ళీ అది ఎక్కువసేపు కలుపుకొని అయిపోతుంది గైస్.
ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 4 to 5 minutes అలా పెట్టుకొని మరగనిచ్చి అప్పుడే మన టమాటా చారు అయితే అయిపోతుంది గైస్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ గైస్? నేను ఇప్పుడే వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిని మీకైతే రివ్యూ అయితే ఇస్తాను గైస్. ఓకే గైస్, టేక్ యూ. నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తినేసాను. వీడియో అయితే మర్చిపోయాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు రైస్ గురించి మాట్లాడుతున్నాం. చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.